వెల్కమ్ టు కేనార్ షూట్. లక్షల మంది కూడా నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడడం జరుగుతుంది. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని ఎదురు చూస్తారు తప్ప అసలు ప్రీవియస్ నోటిఫికేషన్ దాని సిలబస్ ఏంది, ఆ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏంది అనేది ఎవ్వరు తెలుసుకోకుండా ముందుకెళ్తురు, ఎగ్జామ్స్ రాస్తురు, బొక్క బోర్లా పడడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా కీలకమైన ఏ సబ్జెక్ట్ నుండి ఎంత వెయిటేజ్ రావడం జరుగుతుంది మార్క్స్ అనేది తెలుసుకుంటే ఈజీగా మనం సక్సెస్ సాధించవచ్చు. ముఖ్యంగా టైం అనేది సేవ్ చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి 3 ఏర్పడ్డాయి. ఆ 3కి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చూడండి, సబ్జెక్టు 2016 ప్రిలిమ్స్, 2018 ప్రిలిమ్స్, 2022 ప్రిలిమ్స్. ఈ 3 అనేది ఒక బిల్డింగ్ కు పునాది ఏ విధంగానో, ఓ చెట్టుకు వేర్లే విధంగానో మీరు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావాలనుకున్నప్పుడు ఇవి నీకు ఉపయోగపడడం జరుగుతాయి. సబ్జెక్ట్ వైజ్ వెయిటేజీ మార్కులు అనేది చూద్దాం. ఇక్కడ 2015-16 సంబంధించి, 2018-19 సంబంధించి, 2022-23 సంబంధించి ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూద్దాం. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో అర్థమెటిక్ 25, రీజనింగ్ 25 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మనం చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి సంబంధించి అంశాలతో పాటు జాగ్రఫీ, పాలిటీ, తర్వాత ఎకనామీ సబ్జెక్టులతోటి రిలేటెడ్ అంశాలు కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ వాచ్ చేస్తూ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే నువ్వు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, మనకు 20 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుండి. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కీలకంగా ఉంది. వీటి యొక్క వెయిటేజ్ అనేది పెరగడం జరిగింది. చూడండి, ఇక్కడ 20, 20, 25 అంటే అర్థమెటిక్ సబ్జెక్ట్ తో సమానంగా ఇక్కడ నీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండియన్ హిస్టరీ సంబంధించి కూడా 29 క్వశ్చన్స్ అనేది వచ్చినాయి. అదే విధంగా తెలంగాణ హిస్టరీ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అంశాల పైన ఎక్కువగా అడుగుతారని చాలా మంది విద్యార్థులు ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి నోటిఫికేషన్ లో 32 వస్తే వాస్తవంగా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత దాని వెయిటేజ్ అనేది 22కి వచ్చింది. తర్వాత 19కి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది, ఏదైతే నువ్వు వెయిటేజ్ కలిగిన సబ్జెక్టు అని చెప్పి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు, మరి అక్కడ తక్కువ చేసి తర్వాత మిగతా సబ్జెక్ట్ లో కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలి, ప్రతి సబ్జెక్ట్ కూడా కీలకం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా క్షుణ్ణంగా మీరు చదివినప్పుడు మాత్రమే స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ చూడు 7, 8, 1 మొన్న 2022 ప్రిలిమ్స్ వచ్చేసరికి ఒకటే క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మరి ఎస్ఐకి దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చదవద్దని కాదు, చదవాలి ఖచ్చితంగా. జనరల్ సైన్స్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్, 26 క్వశ్చన్స్, 26 క్వశ్చన్స్. ముఖ్యంగా ఈ జనరల్ సైన్స్ సంబంధించి ఇక్కడ బయో సైన్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 ఉంటాయి. 4 సబ్జెక్టులను ఉండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు బయో సైన్స్ అయితే 8 మార్క్స్, అదే ఫిజిక్స్ అయితే 6 మార్క్స్, కెమిస్ట్రీ వచ్చేసి 5 మార్క్స్, అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 7 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్ గా జనరల్ సైన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ ఇండియన్ పాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 8 క్వశ్చన్ నుండి 10 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ, తర్వాత తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అనేది ఇక్కడ కీలకంగా ఉన్నది. చూడండి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 17 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 17 నుండి 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ అంటే 5 నుండి 8 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒక క్లారిటీ తోటి, ఒక ప్రణాళిక తోటి, ఒక వ్యూహం తోటి, ఒక రోడ్ మ్యాప్ తోటి కనుక నువ్వు ఏ సబ్జెక్ట్ లో ఏ వెయిటేజ్ వస్తున్నాయి అనేది చూసుకొని కనుక దాని ప్రకారం కనుక నువ్వు చదువుకుంటూ ముందుకెళ్తే పోటీ ఎంతున్నా, పేపర్ ఎంత కఠినంగా ఉన్నా అందులో సక్సెస్ సాధించే అవకాశం ఉంది. విద్యార్థులారా, రానున్న రోజులలో కూడా తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అంటే ఒక 17,000కు పైగా ఖాళీలు అన్నది రానున్నాయి. అందులో కానిస్టేబుల్ పోస్టులు కావచ్చు, ఎస్ఐ పోస్టులు కావచ్చు. ముఖ్యంగా ఎస్ఐ పోస్టులు వచ్చేసి 1000 నుండి 1500 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుండి బీ కేర్ఫుల్. మీరు చేయాల్సింది ఇప్పుడు అసలు సిలబస్ ఏంటిది, తర్వాత సబ్జెక్ట్ వెయిటేజ్ ఏందని తెలుసుకొని కనుక ముందుకెళ్తే తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించే అవకాశం ఉన్నది.